హలో గైస్. ఈరోజు ఏంటంటే నేను నార్మల్గా ట్రేడింగ్ అంటే నార్మల్గా ట్రై చేస్తూ ఉంటాను నేను కొన్నిసార్లు. సో ఏంటంటే నేను ట్రేడింగ్ చేస్తున్నాను కదా, అంటే నార్మల్గా నేర్చుకుంటున్నా. సో అక్కడ ఏంటంటే నేను ఇది మనకు ఫాట్ కాయిన్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ పైన కనబడుతుందా ఇది. ఇక్కడ మనకు ట్రేడ్స్ ఉంటాయి కదా, వీటిలలో ఏంటంటే నేను ఒక కాయిన్ అనేది కొన్నా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చాలా కాయిన్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ మనం క్రిప్టో ట్రేడింగ్ చేస్తుంది, నేను క్రిప్టో ట్రేడింగ్. సో ఇక్కడ ఏంటంటే నేను దీని లోపల ఒక కాయిన్ ఉంటుంది, ఇది స్పాట్ కాయిన్. ఇది ఇప్పుడు మాకు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 0.1673 నడుస్తుంది. నేను దీన్ని ఫ్యూచర్ ఫ్యూచర్స్ ట్రేడ్ లో ఉన్నా, అంటే నేను ఎప్పటి వరకు వెళ్ళినా ఈ కాయిన్ ని హోల్డ్ చేయగలుగుతాను. కానీ నేను కొన్నా ఇక అంటే నార్మల్గా నేర్చుకుంటున్నా కదా. సో నేను ఏంటంటే తక్కువ అమౌంట్ లో కొనేసిన. అంటే నేను నేర్చుకుంటున్నా, నేను హిట్ చేసింది మళ్ళీ. ఇప్పుడు ఈ కాయిన్ కొన్నాను నేను ఆల్రెడీ. కొనేసుకుని ఇప్పుడు ఇది నాది ఆల్రెడీ నడుస్తుంది. ఇవ్వండి చూసుకోండి, ఆల్రెడీ కొన్నా, ఇది నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది నడుస్తుంది. నేను చాలా గట్టిగా హిట్ చేసిన. ఇప్పుడు ఏమైందంటే ఇది చూడండి, 0.1667 నడుస్తుంది కదా. ఇప్పుడు నేను కొన్నది అది చూడండి, 0.1631 కాడ ఉన్నా. నేను ఎగ్జాక్ట్గా చూపిస్తా, ఆగండి. నేను నిన్న నార్మల్గా ఇక అంటే నార్మల్గా నిన్న సంథింగ్ ఇక ఏదో ఒకటి, ఇక ఏం చేయట్లేం కదా, ఖాళీ ఉన్నా కదా, ఏదో ఒకటి చేద్దాం అనేసి ఇవ్వండి. నేను నిన్న ఇక్కడ ఇది కనబడుతుందా, ఎగ్జాక్ట్ ఇది ఈ రెడ్ కలర్ ఉంది కదా, దీని కాడ నేను ఎగ్జాక్ట్గా చూడండి, ఎగ్జాక్ట్ ఇవ్వండి. ఈ రెడ్ క్యాండిల్ ఉందా, ఈ బులిష్ క్యాండిల్, ఇది నాకు ఇక్కడ కొంచెం డౌట్ వచ్చింది ఇక. అంటే ఎగ్జాక్ట్ ఇగో ఈ రెడ్ క్యాండిల్ కాడ నాకు ఇంకా ఇక ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళిపోతా అనిపించింది. అంటే నేను మార్కెట్ ఇక మీదకి వెళ్తా అనిపించింది. అంటే ఇట్లా చూసి కాదు నేను అనుకున్నది. అంటే ఇక చూడండి, ఇగో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే నా 3 minutes ఉండే. సో నేను అక్కడ ఫస్ట్ మొత్తం అంతా చిన్న చేసి చూసిన ఇక. దాని తర్వాత ఏమైంది, నేను ఇక్కడికి వెళ్ళి చూసిన, ఇది అంతా కిందికి మీదకి ఉంది. నేనేం చేసిన, మనకి ఇట్లా అయితే మనకు మార్కెట్ ఎట్లా నడుస్తుందో అర్థం కాదు గైస్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 5 minutes పోవాలి. 5 minutes దాంట్లో ఏం చేయాలంటే అక్కడ కూడా మనం మార్కెట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, మనం మార్కెట్ని కరెక్ట్గా చెక్ చేయాలి. ఇదేంటి నా ఫోన్ స్టక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మార్కెట్ని చెక్ చేస్తా ఉన్నాను. ఓకే గాయస్, ఇదేంటంటే మీరు టైం ఫ్రేమ్ అనేది చేంజ్ చేసుకుంటూ చూసుకుంటూ పోతే మీకు ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. సో నేనేంటంటే అప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ మనకు 3 minutes కాడ చూసుకున్నా. దాని తర్వాతనేమో నేను ఇది మన 5 minutes చూసుకున్నా. 10 minutes కాడికి వచ్చిన. దాని తర్వాత 15 minutes కాడికి కూడా వెళ్ళిన. ఇక్కడ మాకు మార్కెట్ వాల్యూ ఇట్లా అర్థం కాదు. మీకేంటంటే ఇప్పుడు మీరు టైం ఫ్రేమ్ ఉంటుంది కదా, టైం ఫ్రేమ్ ఏంటంటే చిన్నగా చూసుకుంటూ వెళ్ళినప్పుడు మార్కెట్ ఆల్రెడీ మీదికి రేజ్ అయింది కదా, ఇంకా అవ్వదు కదా అనేసి మీరు అనుకుంటారు. సో నేనేం చేసిన అంటే నేను డైరెక్ట్ 90 minutes మీదకి వెళ్ళిపోయినా. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఇగో చూడండి, ఫస్ట్ ఇవ్వండి, ఇది ఇది చూడండి, నేను కొన్నది ఇక్కడ నా స్టాప్ లాస్ ఏమో 1:3 పెట్టుకున్నా. చూసుకోండి మీరు, ఇగో ఇది నా స్టాప్ లాస్. ఇక్కడ ఎల్లో కలర్ లైన్ కనబడుతుందా, ఇది నా స్టాప్ లాస్. ఇది నా మా మార్జిన్. అంటే నేను వస్తే పోయిందనుకో, నాకు మహా అంటే ఎంత నేను పెట్టిందని తెలుసా, 0.1631 అంటే అరౌండ్ మన ఇండియన్ రూపీస్లో జస్ట్ 15 రూపీస్. పోతే 15 రూపీస్ పోతాయి. కానీ వచ్చిందనుకో అరౌండ్ ఎటు కాదన్న కానీ అది సంథింగ్ 0.1831 అంటే మనకు ఎటు కాదన్న కానీ అప్రాక్సిమేట్లీ $1. అంటే అది 1:3 అంటే ఎట్లా అంటే ఇప్పుడు నాకు పోతే 15 రూపీస్ వచ్చిందనుకో, ఒక 50 రూపీస్ అట్లా.
రూ. 50 వస్తాయి. ఆ రూ. 50 కోసం నేను ఈ కాయిన్‌ని ఎంతవరకు హోల్డ్ చేసినా అంటే, నేను ఇక్కడ మనకు కనబడుతుందా? నేను ఇక్కడ అంటే మనకు ఈ మార్కెట్‌ని రూ. 90 అంటే 90 మినిట్స్ పెట్టుకున్నా. సో, నేనేం అబ్జర్వ్ చేసినా అక్కడ ఇది ఇదంతా నిన్నటి చార్ట్. సో, ఇక్కడ నేను ఇట్లా చూసుకుంటూ పోయినా. దాని తర్వాత ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ చేసుకున్నా. మనకు ఆల్రెడీ మార్కెట్ ఎలా నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అని చూసుకోనీకి. ఇదంతా నిన్నటిది. ఇది నిన్న మధ్యాహ్నం పైకి లేచింది. ఓకే. సో, ఏంటంటే నేను ఆల్రెడీ ఇది మీదికొస్తుంది కదా! మార్కెట్ ఆల్రెడీ మీదికొస్తుంది కదా! మళ్ళీ ఇక కిందకి పడే ఛాన్స్ ఉందనేసి నేను అనుకున్నా. బట్ నేను ఇంకా చూస్తే మార్కెట్ చాలా మీద నుంచి కిందకొచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మార్కెట్ ఇక్కడ మనకు ఇది కనబడుతుందా? ఎగ్జాక్ట్ ఈ పాయింట్ కనబడుతుందా మీకు? ఈ పాయింట్ అంటే ఇంత మీదికొచ్చింది మార్కెట్. ఇంత మీదికొచ్చి ఇక్కడ అంటే నా టార్గెట్ ఏదైతే ఉందో, ఆ టార్గెట్ కన్నా ఇంకా మీదికి అక్కడి నుంచి ఆ టార్గెట్ నుంచి అక్కడి నుంచి మార్కెట్ అనేది కింద పడడం స్టార్ట్ అయింది. ఇది ఎట్లా కింద పడ్డది? ఈడి వరకు కింద పడ్డది. అంటే ఈ ఈ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఈడి వరకు. ఈ సర్టెన్ క్యాండిల్ లెవెల్ వరకు. సో, నేనేం చేసినా అంటే, నేను ఇది చూసుకొని నేనేం చేసినా, నేను ఈడికెళ్ళి చూసుకుంటూ పోయినా. సో, మార్కెట్ ఏడు వరకు ఎట్లా పోయింది ఏంటని. అక్కడ నాకు దొరికిన పాయింట్ ఏంటంటే, నేను కొన్నది ఏడంటే ఇదిగోండి. ఇది మొత్తం ఇట్లా ఏంటంటే టైమ్ ఫ్రేమ్ ఆల్రెడీ ఇగో ఇది ఇట్లా ఒక రకంగా అంటే ఇప్పుడు చూపిస్తా ఆగండి. ఇప్పుడు మనకి ఇది ఎట్లా నడుస్తుంది మొత్తం ఇగో ఇదుందా? మొత్తం ఇట్లా ఒక లెవెల్‌లో పోతుందది. ఒక లెవెల్‌లో పోతుంది. సో, మనకేందంటే ఈ బ్రష్‌ని ఎట్లా తీసేస్తారు? నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నా ఇది. నో ఐడియా బ్రష్‌ని తీసేయాలి. బ్రష్ నచ్చలే నాకు. బ్రో బ్రష్‌ని తీసేయాలి బ్రో. అయ్యా! నాకు తెలీదు ఇది బ్రష్ ఎట్లా తీస్తారో. అమ్మ గమ్మతి. సర్లే వదిలేయండి గాయ్స్. ఆ లైన్‌లేసుకొని అదేమైనా ఏసుకొని ఎరేజర్ ఏడుంది? నేను ఫస్ట్ టైమ్ వచ్చినా కదా! అంటే ఇవన్నీ నేను చేసుడు కొంచెం ముందు కాబట్టి సో, నాకు నో ఐడియా అనమాట ఇవన్నీ. సో, ఇప్పుడేమైంది మళ్ళీ లోడింగ్ తీసుకుంటుంది. నా ఇంటర్నెట్ కొంచెం లాగ్ అయితుంది. అమ్మ! బ్రష్ పోయిందా? వద్దొద్దునమ్మ. సో, ఇప్పుడేంటంటే గైస్ చూసుకోవచ్చు. మీరు ఇదంతా ఒక సర్టెన్ లెవెల్‌లో ఎళ్తుందనమాట. ఒకటే లెవెల్‌లో ఎళ్తుంది. నేనేం చేసినా, మనకీడ చిన్న క్యాండిల్ కనపడుతుంది. ఇక్కడ రెడ్ కలర్‌ది మీకు టీ షేప్‌లో. ఈ క్యాండిల్ కాడ నేను తీసుకున్నా. ఈ క్యాండిల్ కాడ నేననే మార్కెట్ వాల్యూ ఆల్రెడీ ఒకటే లెవెల్ ఎళ్తుంది. సో, నేనేం చేసినా అంటే ఈ క్యాండిల్ కాడ నేను బై చేసిన. ఏం చేసినా బై చేసిన. ఏం ఏం ఇది మీదికెళ్తా అని. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మార్కెటు ఇక్కడి నుంచి పడిపోయింది. సో, మొత్తం ఈడి వరకు పడిపోయింది. మొత్తం లీస్ట్ ఈడి వరకు టచ్ అయింది. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు మనకు మార్కెట్ కిందకి పడ్డా గాని దీని లెవెల్ కనబడుతుందా మీకు? దీని లెవెల్‌కి టచ్ అయ్యి మళ్ళీ మీదికి లేస్తది ఎట్లైనా. సో, నేనేం చేసినా అంటే ఎట్లైనా ఆ లెవెల్‌కి టచ్ అయ్యి మీదికి లేస్తది అనుకున్నా. టచ్ అయితే మాక్సిమం అదే లెవెల్ వరకొస్తది. కానీ ఏందంటే నాకక్కడ టచ్ అయినా గాని లాస్ లేకుండా నేను చూసుకున్నా. అంటే ఇప్పుడు అది ఆల్రెడీ ఈ లెవెల్‌కి టచ్ అయిపోయింది. ఇదిగో చూడండి ఇక్కడ మనకు నార్మల్‌గా ఇది ఏదైతే లెవెల్ ఉందో ఇది ఇక్కడ కనబడుతుందా? అది ఈ లెవెల్‌కుంది. మార్కెట్ దీనికన్నా ముందు అంటే నేను ఆలోచించిందేంటంటే ఇటు ముంగడికొచ్చేసి చూసినా. ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ ముందు గూడా ఒకసారి ఇది ఇంత లెవెల్ వరకెళ్ళింది. సో, మనకు అక్కడ ముందు దాంట్లో ఏంటంటే అది ఈ లెవెల్‌కుంది. సో, ఏమైందంటే ఇప్పుడు అది ఆల్రెడీ ఈ లెవెల్‌కి టచ్ అయింది కాబట్టి అంటే మనకు ఇది కింద దాకా ఆల్రెడీ టచ్ అయింది గదా! సో, ఆల్రెడీ టచ్ అయిన దానికి ఇగ అది అప్పుడు ఇగ దాని తర్వాత ఆటోమేటిక్‌గా ఇది పైకి లేస్తదనమాట. సో, ఇక నేను అది ఆలోచించేసి ఇక డైరెక్ట్‌గా ఏం చేసినా ఇది మీదికెళ్తా అనుకున్నా. అంటే ఆల్రెడీ పోకుండే. మార్కెట్ మీదకెళ్తాదని నాకు తెలుసు. ఇది మనకేందంటే ఇదంతా నార్మల్‌గా ఇట్లా సంథింగ్ దీన్నేదంటే నాకు ఐడియా లేదు. అంటే నేను ట్రేడింగ్‌లో కొత్త గదా! సో, మనకు దీన్నేమంటారో తెలీదు. ఒక కొన్ని వర్డ్స్ అయితే విన్నా. బులిష్ క్యాండిల్ ఇలాంటియన్నీ.
అంటే నార్మల్‌గా అంటే నేను ఏందంటే ఏం తెలియకుండా గ్యాంబ్లింగ్ లెక్క ఆడట్లేదు. అంటే ఇది ఆట లెక్క తీసుకోవట్లేదు. నేను నార్మల్‌గా విత్ జనరల్ నాలెడ్జ్‌తోనే నేను ఇది చేస్తున్నా. ఇక దాని తర్వాత నార్మల్‌గా చేసినా ఇక ఎగ్జాక్ట్ ఇక్కడ నాకు అర్థమైపోయింది ఈ పాయింట్ కాడ. అంటే ఇది నార్మల్‌గా మార్కెట్ అనేది కిందకెళ్ళింది ఈ లెవెల్ కాడ ఆగిపోయింది. దాని తర్వాత మీదికొచ్చుడే స్టార్ట్ అయింది. ఇక్కడేమో ఒక ఫ్లోర్‌లో ఎళ్ళింది. అంటే ఒకటే స్ట్రెయిట్ యాంగిల్‌లో కిందకి లేదా మీదికి అనుకుంటా ఎళ్ళింది. నాకప్పటికి అర్థమైపోయింది ఈ మార్కెట్ మీదికెళ్తది కిందికి రాదనేసి. సో, నేనేం చేసినా అంటే ఈ ఇది మనకుంది కదా! ఈ టీ షేప్‌లో ఇక్కడ చిన్న క్యాండిల్ రెడ్ కలర్‌ది. సో, ఇక్కడ నేను కొనేసుకున్నా. సో, ఇక్కడ నేను ఆల్రెడీ కొనేసినా నేను. ఎంత 3 కాయిన్స్ కొన్నా. 3 కాయిన్స్ కొంటే ఇప్పుడు నాకు దీని లోపలికెళ్ళి ఇది అప్పటికి మార్కెట్ పెరుగుతుందని నాకు తెలిసి, ఇది నాకప్పటికి ఎంత టచ్ అయిందంటే 1750కి టచ్ అయిపోయింది. ఏది నా హోప్ కన్నా ఎక్కువనే. 1750 అంటే 1730కి టచ్ అయిందది. సో, 1730కి టచ్ అయింది. నా మార్జిన్ అప్పటికి నేనెంత పెట్టుకున్నా? 1831. అంటే నాది 1:3 పెట్టుకున్నా. పోయిందనుకో రూ. 15, వచ్చిందనుకో రూ. 50. అంటే 3 కాయిన్స్ కొన్నా గదా! అట్లా. అంటే 50 ఇంటూ 3 150 వస్తది. అర్థమైందా మీకు? అంటే పోయిందనుకో నాకు పోతే రూ. 15 పోతది. రూ. 15 నాకు లాస్. అంటే 15 కాదు. అంటే రూ. 50 నాకు పోతది. వచ్చిందనుకో 150 వస్తది. అట్లా. అంటే నేను ఏందంటే ఇది ఎట్లనో నేర్చుకుంటున్నా గదా! ఇప్పుడే పెద్ద పెద్ద అమౌంట్ పెట్టుడు ఎందుకనేసి నేను అనుకున్నా అంతే. లేకపోతే యాక్చువల్‌గా ఈ మార్జిన్‌ల నేను నిన్ననే పెట్టాల్సింది. కానీ నాకేందంటే ఈ డాలర్‌ది ఇది మనకు కనపడుతుంది గదా! 0.1672 అని. ఇక్కడ మీద కనపడుతుంది అనుకుంటా గదా! ఇక్కడ మీద. ఇది 1672 అంటే డాలర్‌లో అంటే ఎంత ఐఎన్ఆరో నాకు నార్మల్‌గా నో ఐడియా ఉండే. సో, నాకు తెలియక నేనేం జేసినా అంటే ఇక సర్లే గదా! అనేసి 3 కొన్నా. తీరా చూస్తేనేమో నేనేం జేసినా దాన్ని మన గూగుల్‌లోకెళ్ళినా కన్వర్ట్ డాలర్ ఇంటూ ఐఎన్ఆర్ అని కొట్టేసి ఇక్కడికొచ్చేసి ఇక్కడ 0.1631 అని నొక్కిన. తీరా చూస్తేనేమో ఏంది ఇంతగనం చూపిస్తుంది. ఓకే. ఓహ్! రూ. 92 సీరియస్‌లీ? కాదు. ఇగోండి. నా ఫోన్ కొంచెం స్ట్రక్ అయింది. 92 కాదది. రూ. 15. సో, మనకు అది రూ. 15 అని నాకు ఇప్పుడు మార్నింగ్ తెలిసింది. నిన్న పెట్టిన. సో, అదేదో ముందే కనుక్కొని నిన్ననే కనుక్కొని నార్మల్‌గా ఒక 10 కాయిన్స్ లేదా 20 కాయిన్స్ కొనుక్కొనుంటే, ఇప్పుడు కల్లా నా మార్జిన్ ఎంత టచ్ అయ్యేదంటే మాక్సిమం ఒక అప్పుడు నాకు స్టాప్ లాస్ ఇంకా ప్లస్ నా మ్యా ఎంతుండేదంటే నా స్టాప్ లాస్ వచ్చేసి నేను ఆల్రెడీ పెట్టినా కాబట్టి అప్పుడు నా స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ 100-150 లేదా 200 పెట్టుకునేటోడిని. ఇంకా నా ప్రాఫిట్ రేంజ్ వచ్చేసి అప్పుడు ప్రాఫిట్ బుక్ అయ్యేది ఏడు వరకెళ్ళేదంటే నేను 1:2 లేదా 1:3 పెట్టుకుందాం అనుకున్నా కాబట్టి సో, నాకప్పటికి ఎంతొచ్చేది అరౌండ్ 7-800 వచ్చేది. నేనేం చేసినా నాకు తెలీదు గదా! సో, నాకు తెలీక అంటే నాకు ఈ కాయిన్స్ అంటే ఈ డాలర్ వాల్యూ ఉందా? ఇది నాకు తెలీక నేను అంటే అంత కొనుక్కున్నా. సర్లేండి ఇక ఏం కాదు గైస్. కానీ ఏందంటే ఇక్కడ చూసుకోవచ్చు. నేను చాలా అంటే చాలా ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. మీరొకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ నేను కొన్నా. ఆ మూమెంట్ కాడ నేను కొన్నా. అంటే మాక్సిమం నాకు గుర్తులేదు గానీ నిన్న నేను కొన్నది ఇక్కడ. ఈ ఈ క్యాండిల్ లేదా ఈ క్యాండిల్ అంటే అప్పటికి క్యాండిల్ నాకర్థమైపోయింది. ఎందుకంటే మార్కెట్ పడిపోబోతుంది. అంటే పడిపోతుంది. ఇంకా ఇక్కడ లేవబోతుందనుకున్నా ఇగ. అంటే సంథింగ్ ఈ క్యాండిల్ ఉందా? ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ వచ్చింది. ఆల్రెడీ ఇవన్నీ లైన్‌గా రెడ్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి గదా! సో, దాని తర్వాత ఏమైందంటే ఇది ఒక చిన్న బుల్లిష్ క్యాండిల్ లెక్కొచ్చింది. బుల్లిష్ క్యాండిలా ఏమో అంటారు నాకు గూడా తెలీదు. సో, దాని తర్వాత ఈ క్యాండిల్‌కి సగం నుంచి టచ్ అయ్యి ఇది మీది వరకు దీన్ని మొత్తము అంటే మొత్తం దాటేసింది కాబట్టి సో, ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ చేంజ్ అయిపోతదని నాకు అర్థమైపోయింది. సో, నేనిక్కడ బై చేసేసా.
బై చేసిన ఇక్కడ నుంచి నా మార్కెట్ వాల్యూ చూడండి ఒకసారి ఎంత వరకు వెళ్ళిపోయింది. నాకు నేను నిజంగా చెప్తాను కదా, అప్పుడు ఒక 20-30 కాయిన్స్ కొనుక్కొని ఉంటే ఆరామ్సే ఇగో ఇక్కడ చూసుకోండి 1729 అంటే ఆరామ్సే నాకు ఎటు కాదని కానీ ఒక 20-30 కాయిన్స్ కొనుక్కొని ఉంటే ఆరామ్సే ఒక 7-800 ఒక్క రోజులో వితౌట్ వర్కింగ్ మనకు ట్రేడింగ్‌ల ఇలా సంపాదించుకోవచ్చు. అలా అని దీన్ని గ్యాంబ్లింగ్ లెక్క ఆడొద్దు గైస్. ట్రేడింగ్ అంటే ఒక స్కిల్. అంటే అదొక స్కిల్ లెక్క చూసుకోవాలి. మీరు గ్యాంబ్లింగ్ లెక్క ఇప్పుడు కిందకి పోతది, లేదా మీదకి పోతది. అయిపోయి పైసలు పెట్టేసినా పోయింది. అట్లా ఆడదు. అట్లా అంటే ఇది యాస్ ఎ గేమ్ లెక్క కాదు. గ్యాంబ్లింగ్ లెక్క కాదు. ఎట్లంటే ఇది మనకు నాలెడ్జ్‌తోని ఒక స్కిల్ లెక్క నేర్చుకోవాలి గానీ, దీన్ని గ్యాంబ్లింగ్ లెక్క ఆడితే మీకు వేస్ట్ అయిపోతది. సో, ఇదే గైస్. నేనైతే ఇప్పుడు ఇది నార్మల్‌గా ట్రై చేస్తున్నా. నేను పెట్టే అంటే ఇది మనకేందంటే మనకు దీని లోపల ఒక ఫ్యూచర్ సోర్స్ అనేది ఉన్నది. నేనేందంటే ఒక స్కిల్ లెక్క తీసుకున్నా. మనకిప్పుడు స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఏందంటే దీన్ని ఒక స్కిల్ లెక్క తీసుకొని నేను ఇప్పుడు ఈ స్కిల్‌తోని నేను నార్మల్‌గా ఫ్యూచర్‌లో చాలా చేయొచ్చు. సో, నాకేందంటే ఇలాంటివి నేర్చుకోవాలి. అంటే మనకు ఏదో ఒక స్కిల్ మంచిగా నేర్చుకుంటే మనకు మంచిది కదా! సో, అలా అనేసి నేనిది నేర్చుకున్నా. అంటే మనకు ఇప్పుడేందంటే ఇప్పుడు అందరికి ఏం కావాలి ఇప్పుడు? ఇప్పుడు నేనొక ట్రేడ్ కొనాలి. దాంట్లో ప్రాఫిట్ బుక్ చేయాలి. ఇంత అమౌంట్ చూపియాలి. సంథింగ్ అరౌండు ఒక 10,000, 15,000, 20,000 ఇంత అమౌంట్‌లో చూపియాలి. అలా కాదు గైస్. అందరూ చేస్తారు. అందరూ ఎట్లా అంటే ఇప్పుడు అందరూ ఇంత నాకాడ ఇంతొచ్చింది. ఇంత చేయొచ్చు ట్రేడింగ్‌ల అలా కాదు. వస్తది. రాదని కాదు. అలా అనేసి నువ్వు ఉన్న డబ్బులని దాంట్లో పెట్టేసి పోతా అంటే కుదరదాడ. ఏందంటే దాన్ని నేర్చుకోవాలి ఫోకస్‌తోని. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇప్పుడు నాకు ఎట్లనో అంటే నాకు రాదని కాదు. నాకు తెలుసు. ట్రేడింగ్ అనేది ఎంతో కొంత నాకు తెలుసు. ఇప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్‌లో నేను అలా అని మొత్తంగా అరే! నాకు తెలుసు కదా! అనేసి నేను మొత్తానికి ఇగ నాకాడ ఉన్న పైసలనేసి ఒక 5,000, 10,000 అట్లా పెట్టేస్తున్నా. పెట్టలేను కదా! సో, నేనేం చేస్తున్నా అంటే నార్మల్‌గా రోజు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే మనం పర్ఫెక్షన్ అనేది మనకెప్పుడు రాదు. ఇప్పుడు నాకు మొత్తం నాలెడ్జ్ ఉంది. మొత్తం తెలుసు నాకు ట్రేడింగ్ గురించి అనంగానే తెలవంగానే మీకేం రాదు. మొత్తం తెలిసినా గాని మీరు అప్పటికప్పుడే ట్రేడింగ్‌లో మాస్టర్ అయిపోరు, జీనియస్ అయిపోరు. దాంతోని మీరేం జేయలేరు. మీకంతా మొత్తం ట్రేడింగ్ గురించి మొత్తం నాలెడ్జ్ ఉంది. ఏ క్యాండిల్ ఎట్లుంటది? ఎటెళ్తది? మార్కెట్ గురించి మొత్తం నాలెడ్జ్ ఉన్నా గాని పర్ఫెక్షన్ అనేది ఎవ్వరిలో ఉండదు. మార్కెట్‌ని మనం ఎప్పటికి అర్థం చేసుకోలేం. సో, మనకు కావాల్సిందేంది ప్రాక్టీస్. డైలీ ప్రాక్టీస్ జేయాలి. డైలీ మనం ఎంతో కొంత ఎఫర్ట్స్ పెడితే మనం అనేది చేయగలుగుతాం. మీరు చూడండి ఒకసారి మీరే గమనించండి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీకు కనబడుతుంది గదా! నేను ఇక్కడ కొన్నా. ఆ! నేను కొన్నది ఈడ. నా స్టాప్ లాస్ ఏడ పెట్టుకున్నా చూసుకోండి ఒకసారి. కాదు. ఛీ! ఇక్కడ కాదు. సారీ. నేను కొన్నది ఈడ. ఇది. నేను మర్చిపోయి ఆడ పెట్టేసిన. సారీ. బై మిస్టేక్. అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇది కొన్నా అని చెప్తున్నా. మర్చిపోయినా. ఇది నేను ఇక్కడ నాకు మార్కెట్ గురించి నాకు అర్థమైందని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మర్చిపోయా అక్కడ కొన్నా అంటున్నా. ఓకే. సారీ గైస్. ఇది మార్కెట్ వాల్యూ ఇక్కడ నాకు అర్థమయ్యి నేనేంటంటే ఇక్కడికెళ్ళి మీదికెళ్తానని నాకు అర్థమై నేను అది చూపించి చెప్దామని సర్కిల్ చేసిన. అక్కడ కాదు కొన్నది నేను. ఇది ఈ క్యాండిల్ ఇది ఇగో ఇక్కడ డాట్ వచ్చిందా? ఈ క్యాండిల్. అక్కడ నేను కొన్నది. అంటే అక్కడ నేను కొన్నా. మార్కెట్ మీదకెళ్తా అని అప్పటికి అర్థమైపోయింది. సో, అటునుంచి నాకు హిట్ అనేది వచ్చింది. దాని తర్వాత నాకు నార్మల్‌గా సాయంత్రం పూట హిట్ వచ్చింది. కానీ నాకక్కడ ఏమైంది తెలుసా? అంటే నేను అనుకోనుండే ఇగ. ఆల్రెడీ స్టాప్ లాస్ పెట్టేసినా. ఇగ ప్రాఫిట్ కూడా బుక్ చేసినా. అంటే ఆల్రెడీ స్టాప్ లాస్ పెట్టినా. ఇంకా ప్రాఫిట్ కూడా అక్కడనే బుక్ చేసినా. వస్తే పోయిందనుకో ఎట్లైనా పోతాయి రూ. 50 వస్తాయి 150. సో, ఈ ఈ గింత దానికి అంటే నార్మల్‌గా పోతే పోనీ వస్తదని అనుకోని నేనేం చేసినా అట్లనే వదిలేసిన ఇగ నిన్నటి నుంచి. సో, నా మార్జిన్ అనేది నేను అందుకే అంటే నాకు నార్మల్‌గా ఇగ వస్తుందా రావట్లేదా అట్లనే చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు నా మార్జిన్ చూసుకోవచ్చు. యాక్చువల్‌గా నేను ఇక్కడ అనేది తీసేసుంటే తీసేసుంటే బావుండు గదా!
ఎందుకంటే నాకు ఆల్రెడీ అప్పటికి చాలా అంటే చాలా వచ్చింది. 1728 అంటే మనకు 1730 కాడికి అది 1728 అంటే మనకెంత అంటే ఎగ్జాంపుల్‌గా 1728 అంటే ఎటు కాదన్నా గాని 100 రూపీస్ వచ్చినట్టు తెలుసా? 100 రూపీస్ నేను పెట్టిన దానికి 100 రూపీస్. రూ. 50 పెడితే రూ. 100 వచ్చింది. అంటే అక్కడికి నాకెంతైతే రూ. 150 నా మనీతోని కలిపి. అక్కడ చూసిండ్లా మరి? నేను పెట్టింది 50 దాని మార్జిన్ రూ. 100 వచ్చింది ఆల్రెడీ అప్పటికే. నేను అక్కడనే తీసుకోవాల్సింది. ఏందంటే కక్కుర్తి. కక్కుర్తని కాదు. ఇక అట్లా ఏం చేస్తాంలేండి. బట్ స్టిల్ చూసుకోవచ్చు. నా టార్గెట్ ఎగ్జామ్ ఛీ! వెయిట్. ఇది కాదు. ఇది నిన్నటిది కాదు. మొన్నటిదనుకుంటా. వెయిట్ నేను మీకు చూపిస్తానండి. 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్‌లోకెళ్ళి 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్‌లోకి వచ్చిన యాహ్! ఏదిది? ఇక్కడ కాదు. ఇక్కడ కాదు. ఇక్కడ వెయిట్. 57 అవును. పోవాలే. సో, గైస్ మీరు చూసుకోవచ్చు. నేనంటే నార్మల్‌గా కొన్నది ఆడ కాదు నాకు తెలిసి. నేను ఊకే తప్పు చెప్తున్నా. ఏమో నాకు గుర్తులేదు. ఎందుకంటే సో, ఇప్పుడు అది వదిలేయండి. ఆ టాపిక్ వదిలేయండి. సో, గైస్ మీరిక్కడ చూసుకోవచ్చు. సో, ఇది మన నిన్నటి నుంచి బుక్ చేసిన ప్రాఫిట్ అనమాట. ఇటికెళ్ళి ఇట్లా మార్కెట్ మీదకెళ్తూనే ఉంది. వెళ్తూనే ఉంది. వెళ్తూనే ఉంది. వెళ్తూనే ఉంది. ఇట్లా మీదకొస్తూనే ఉన్నాం. సో, మనం ఉన్నది ఈడ. ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్ ఆడుంది. సో, మీకు చెప్పేదేంటంటే గైస్ మీరు ఏమైనా చేద్దాం అనుకుంటే అంటే ఇప్పుడు సపోజ్‌గా ట్రేడింగే చేద్దాం అనుకుంటే దాన్ని యాస్ ఎ స్కిల్‌గా తీసుకొని నేర్చుకున్నట్టుగా చేయండి. కానీ ఇక ఒకటేసారి అన్ని పైసలు పెట్టేసి ఓ గ్యామ్లింగ్ లెక్క మొత్తం నేను చేసేస్తా నాకు నాలెడ్జ్ ఉంది నేను చేసేస్తా మీరు పెడితే పైసలు పెడితే పోతాయి. మార్కెట్‌ని ఎప్పుడు ఎవ్వరు గెస్ చేయలేరు. ఏం చేయలేరు. బికాస్ మార్కెట్‌ని ఎప్పుడు గెస్ చేయడం చాలా కష్టం. ఎంత పెద్ద ట్రేడర్ అయినా గానీ గెస్ చేసుడు మార్కెట్ ఎటెళ్తే చాలా కష్టం. ఎందుకంటే మార్కెట్ మనతోని ఆడేసుకుంటది. మార్కెట్ మీద నమ్మకం లేదు. అస్సలు లేదు. మార్కెట్‌ని నమ్మకండి. దొంగపుకు మార్కెట్ ఇదంతా. అంతా. చెప్తున్నా గదా! ఇప్పుడేందంటే ఇప్పుడు ఈ మనకు ఒకటే గైస్ సింపుల్. మనము నేర్చుకోవాలి స్కిల్స్ లెక్క. అంటే మనకిప్పుడు మీకు తెలీదా? మీకు తెలియకపోతే యూట్యూబ్‌లో చూడండి. అందరి వీడియోస్ చూడండి. నేర్చుకోండి. కానీ అంటే నేర్చుకునుడు అంటే ఏంది వీడియోలు చూసినామా అర్థమైపోయింది, అయిపోయింది నేర్చేసుకున్నా అట్లా కాదు. చూడండి, ట్రై చేయండి, ఎక్స్‌పెరిమెంట్ చేయండి. అంటే ఇట్లా ఇప్పుడు వాళ్ళు చెప్తారు టెక్నిక్స్. నార్మల్‌గా ఇట్లా ఇట్లుంటది. ఇట్లా చేయాలని. టెక్నిక్స్ చెప్తారు. ఎట్లా చేయాలనేసి నార్మల్‌గా క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ చెప్తారు. అన్నీ చూపిస్తారు మీకు. మీకన్నీ చూపిస్తుంటే మీరేం చేయాలక్కడ? మీరక్కడ అప్పుడు వాళ్ళన్నీ చెప్పేటియి ట్రై చేస్తా ఉండాలి. మీకంటూ ఒక మెథడ్, మీకంటూ ఒక అంటే నార్మల్‌గా మీకంటూ ఒక సెపరేట్ మెథడ్ మీ మీ మెథడ్‌ని వాళ్ళు చెప్పే ట్రిక్స్‌తోని, వాళ్ళు చెప్పే అంటే మెథడ్స్‌తోని మీరు మీకంటూ వాళ్ళిచ్చే నాలెడ్జ్‌తోని మీరేం చేయాలంటే మీకంటూ ఒక మెథడ్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఆ! అది క్రియేట్ చేసుకొని దాంతోని మీరు ఇక్కడ ట్రేడింగ్ చేయాలి. అర్థమైందా? ట్రేడింగ్ అనేది ఏదో నార్మల్‌గా అంటే ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఏదో ఇట్లా పైసలు పెట్టేసినాం వచ్చేస్తే ఒకటేసారిగా వచ్చేసాను ఎవ్వలికి రాదు. పెట్టినోడు పెట్టినట్టు దెంగ పెట్టుకునుడే ఉంటదాడ. సో, అంటే బూతులు మాట్లాడుతున్నాను ఏమనుకోకండి సారీ. అంటే పెట్టినోడు పెట్టినట్టు పోగొట్టుకునుడే ఉంటది.
అక్కడ మనకు కావాల్సిందేంటి ట్రేడింగ్ అంటే డిసిప్లిన్. రోజుకో ఇప్పుడు నీ అకౌంట్‌లో 10,000 ఉన్నాయి కదా! అనేసి 10,000 పెట్టి చేస్తా అంటే కుదరదాడ. సరే ఇప్పుడు 10,000 ఉన్నాయి. పెట్టినావు. పోయినాయి. అప్పుడేం చేస్తావు? మళ్ళీ ఇంకో 10,000 తెస్తావు. అవి గూడా పెడతావు. అవి గూడా మళ్ళీ పోయినాయి. అప్పుడేం చేస్తావు? నువ్వు పెడతా ఉంటే, పోతా ఉంటే అట్లా గాదు. నువ్వు ఏందంటే రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది ఉంటదొకటి. రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది చూసుకోవాలి. నీకు పెడితే ఎట్లుండాలంటే ఇప్పుడు 10,000 ఉన్నాయి సరే పెట్టినవు. దాంట్ల నువ్వు రిస్క్ మేనేజ్‌మెంట్ ఎట్లుండాలో తెలుసా? లాస్ పోతే దాని లోపలికెళ్ళి 1% అర్థమైందా? 1% అంటే రూ. 100 రిస్క్ మేనేజ్‌మెంట్ 10,000 పెట్టినావనుకో దాంట్లోకెళ్ళి 1% రిస్క్ తీసుకో. కానీ ప్రాఫిట్ బుక్ చేస్తే 1:3, 1:4, 1:5, 1:8, 1:10 తీసుకో. ఓకేనా? అప్పుడు నీకు ప్రాఫిట్ అనేది పెద్ద వస్తది గైస్. ఇప్పుడు 10,000 పెట్టినావు. ఇప్పుడు లాస్ వచ్చిందనుకో, పోయిందనుకో రూ. 100. కానీ బుక్ చేసినాక నీ టార్గెట్ ఏదైతే హిట్ అయిందనుకో, అప్పుడు నీకు ప్రాఫిట్ ఎంతొస్తది తెలుసా? 10,000 నుంచి 20,000, 25, 30 ఇట్లా నీకు కొంతమందైతే 1:8, 1:10 గూడా చేస్తారు. చెయ్యొచ్చు మనం, చెయ్యలేమని గాదు. ఏందంటే ఓపిక, పేషెన్స్ అనేది ఉండాలి. మనం అలాంటిది జేయాలి గానీ, ఇప్పుడేందంటే నేనేం జేస్తున్నా అంటే, ఇప్పుడు నా కాడ ఒక రూ. 1,000 ఉన్నాయి. నేను ఆ 1000తోనే జేస్తున్నా మొత్తం స్కిల్స్ నేర్చుకోవాలని. ఆ 1000లకెళ్ళి నేనిప్పుడు ఎట్లా జేస్తున్నా జూడండి. జస్ట్ నేను నేర్చుకుంటున్నా. నాకంతగా పెద్దగా జేయాలని ఏం లేదు. ఇప్పుడు నాకెప్పుడైతే మొత్తం కరెక్ట్‌గా జేస్తున్నా, అర్థమైతుంది నాకు అన్న అదేదైతే ఆల్రెడీ నాకు చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఎట్లంటే ఇప్పుడు నా మార్కెట్ గురించి కరెక్ట్ నాలెడ్జ్ ఉంది. బట్ ఏందంటే ఇప్పుడు నాకు ఒకసారి అర్థమైపోయిందనుకోండి. అంటే ఇప్పుడు మొత్తం అంతా నాలెడ్జ్ ఉంది నాకు ఇప్పుడు నా మార్కెట్ గురించి. ఇప్పుడేందంటే నాకు ఒక్కసారిగా అంటే నేను అమౌంట్ అనేది జమ చేసుకుంటా. అంటే ఇప్పుడు మనకి ఏమైతే ఈ ట్రేడింగ్ చేయనీకి అమౌంట్ ఉంటదా? ఇంట్లోకెళ్ళి అడిగైతే తీసుకోను నేను. నాది నేను సంపాదించుకుంటా. మీది కూడా మీరు సంపాదించే చేసుకోండి. ఇంట్లోకెళ్ళి అడిగి తీసుకొని మళ్ళీ పోగొడితే వేస్ట్. మీది మీరు సంపాదించుకోండి. సంపాదించే ఎట్లంటే ఇప్పుడు మీకు నెలకి ఒక 15,000 వస్తాయా? ఆ 15,000కెళ్ళి 5,000 ఇంట్లో ఇచ్చేయండి. రిక్వెస్ట్ చేయండి ఇంట్లో వాళ్ళని. రిక్వెస్ట్ చేసి నేను ఒకటి నేర్చుకుంటున్నాను. దానికి 10,000 కావాలి అని రిక్వెస్ట్ చేయండి. ఓకేనా? రిక్వెస్ట్ చేసి ఏం చేయండంటే 5,000 దీంట్లో ఎట్టండి. ఇంకా 5,000 మీ కాడనే పెట్టుకోండి ఖర్చెట్టుకోండి. ఫస్ట్ 5,000తోని ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఎట్లా? ట్రేడ్ తీసుకోండి, పెట్టండి. 1:8, 10 వరకెళ్ళండి. పోతే మీకు 5,000 పెడితే మీకు ఆ 5,000లోకెళ్ళి పోతే రూ. 100 పోవాలి గానీ 1000, 2,000, 3,000 ఉన్న 5,000 అట్లా పెట్టుకోకండి. అస్సలు తీసుకోకండి అట్లా. అట్లా తీసుకుంటే మీ పైసలు పెట్టి వేస్ట్ మొత్తం వేస్ట్. మీ నాలెడ్జ్ అనేది మీరు కరెక్ట్‌గా వాడుకోండి. ఇది ఏదైతే ఉంటదో నార్మల్‌గా మీది ఎట్లా ఇప్పుడు నార్మల్‌గా ఏదైతే నేర్చుకునే వరకు ఉండండి. మీకొచ్చేస్తుంది కదా! అనేసి చేస్తే కుదరదాడ. సో, అలా అన్నమాట గైస్. ఓకే. మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రాపర్ డిసిప్లిన్ ఇంకా రిస్క్ మేనేజ్‌మెంట్‌తో నేర్చుకోండి ప్రాపర్‌గా. ఇదేంటంటే నేను వీడియో ఎందుకు తీస్తున్నా మీకు నేర్పిద్దామని కాదు. నాకున్న నాలెడ్జ్‌తోని నేను ఇంతగనం ప్రాఫిట్ బుక్ చేసిన. ఇప్పుడు ఇదే ప్రాఫిట్‌ల నేను అదే మార్జిన్ కాడ నేను అక్కడ కొనే కాయిన్స్‌ని నేను కొన్నది 3 కాయిన్సే కొన్నా. ఇప్పుడు ఈ 3 కాయిన్స్ బదులుగా నేను అక్కడ ఆ ప్రాఫిట్ కాడ నేను ఆరాంసే ఒక 10-20 కాయిన్స్ కొనుంటే ఇప్పటికల్లా నా ప్రాఫిట్ అనేసి నా 1:, నేను ఎంత పెట్టినా తెలుసా? 1:4 పెట్టినా. 1:4 పెడితే ఇప్పుడు నాకక్కడ ఎంతొచ్చేది తెలుసా? ఇప్పుడు నా ప్రాఫిట్ బుక్ అయిందనుకో నాకు ఆరాంసే ఒక 20 కాయిన్స్ కొన్నా అనుకోండి. ఇప్పుడు నేను మీకు కాలిక్యులేట్ చేసి చెప్తా చూడండి. కాలిక్యులేటర్ ఏది? కాలిక్యులేట్ చేసి చెప్తా. ఇప్పుడు ఒక్క కాయిన్ వచ్చేసి రూ. 15 కాయిన్స్ మనకు. ఇప్పుడు దీన్ని 20 చేస్తా. 300 అయితుంది. ఇప్పుడు దీన్ని అక్కడ నేను కొన్నది 20 కాయిన్స్ కదా! ఇప్పుడు 300 ఎంత? 300 ఇంటూ 4 చేసుకోండి.
1200 జస్ట్ 1 డేలో నేను బుక్ చేసిన ప్రాఫిట్ గైస్. ఇప్పుడు నాకాడ 1:4 నేను బుక్ చేసింది. ఇప్పుడు దాంట్లోకెళ్ళి నా మార్జిన్ ఎంత టచ్ అయింది తెలుసా? 17, 20 ఆల్రెడీ నిన్ననే టచ్ అయింది. ఇక్కడ నేను తీసుకోలేదు. 1683 టచ్. ఓకే గైస్. 1683 నాకు టచ్ ఉంది నిన్న. 1685 టచ్ ఉంది. సో గైస్ ఇప్పుడు ఇప్పుడు సో గైస్ ఇప్పుడు ఏంటంటే హలో గైస్. సో గైస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ 1683 టచ్ అయింది. ఇప్పుడు నాకేంటంటే నేను ఇంకా ఇట్లనే పోనిస్తా. ఇప్పుడు మన మార్కెట్ అనేది ఇట్లనే పోతుంటది. నా ప్రాఫిట్ బుక్ చేసుకున్నా ఆల్రెడీ. నాకు ప్రాఫిట్ వచ్చేసింది. నేను కావాలంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా మళ్ళీ ఇంకా నడిపియచ్చు. కానీ ఏంటంటే అట్లనే నడిపిస్తున్నా. సో దాన్ని వదిలేయండి. ఇది 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 మన మార్కెట్ టెక్నిక్స్ అంటే నా రిస్క్ మేనేజ్మెంట్ నేను నేర్చుకున్నానంతా. ఇప్పుడు ఇదే దాంట్లో నేను అరౌండ్ ఎట్లా అంటే ఇప్పుడు దీని లోపలనే నేను చక్కగా అక్కడ 1:3 పెట్టిన 1:4 పెట్టిన కదా, అక్కడ నేను ఇక్కడనే ఒక 20 కాయిన్స్ తీసుకొని ఉండుంటే చెప్తున్నా కదా. నాకు ఇప్పుడు కల్లా అంటే ఎంతవరకు వచ్చింది 75. ఆగండి, 76 కాడ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ జస్ట్ ఇగో చూసుకోండి. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ఇక్కడ కనబడుతుంది కదా మీకు, 76 కాడ ఉంది. ఇది మీకు కనబడుతుంది 76 కాడ ఉంది. సో ఇప్పుడు 76 అంటే ఇప్పుడు మీరే క్యాల్కులేట్ చేసుకోండి గైస్. 31 కాడ నేను కొన్నా. 31 నుంచి 76 క్యాల్కులేట్ చేయండి ఒకసారి. ఇప్పుడు 31 కాడ నుంచి 76 మనకి ఎంత వస్తుందంటే చూసుకోండి. 31 మైనస్ 76 చేద్దాం. ఓకే, 45 వచ్చింది. అంటే మనకు 45. ఇప్పుడు నార్మల్గా 15 ఇంటూ 20 కాయిన్స్ కొన్నా అనుకోండి. నేను సపోజ్గా 20 కాయిన్స్ కొన్నా, 300 వచ్చింది కదా. 300 ఇప్పుడు ఇంటూ 45 కదా. 45 ఎంత వచ్చింది? 31 మైనస్ 76 45 45 300 ఓకే. 300 అంటే దానికి ఎంత యాడ్ అవుతుందో తెలుసా? అది ఇంటూ 10 20 పెట్టినా నేను. అది ఓకేనా? ఇంటూ 20 పెట్టినా కాబట్టి అది మనకు ఇంటూ 45 వేద్దాం. ఇంటూ 20 చేస్తా. ఇంటూ 20 కాదు. అంటే సరే 45 యాడ్ అయింది అనుకోండి. అంతే యాడ్ అవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు నా ప్రాఫిట్ అనేది ఎట్లైనా బుక్ చేసిన కదా. సో ఇప్పుడు నా కాడ ఏంటంటే నేను ఇక్కడ మనకి ఎట్లా నడుస్తుంది అంటే, ఇప్పుడు నేను ఎక్కువ అమౌంట్లో కొన్నాను అనుకోండి. ఇప్పుడు సపోజ్ అర్థమైంది. ఇగో ఇప్పుడు నేను కొన్నది ఎన్ని కాయిన్స్? 20 కాయిన్స్ కదా. సో 20 కాయిన్స్ ఇంటూ 45 చేయాలి. 900 అనేది నాకు వచ్చింది ఆడ. నేను పెట్టింది ఎంత? 300. సో అక్కడ నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుంది అప్పుడు? 900. అర్థమైందా గైస్? ఇది ఇది సో ఇదనమాట మొత్తం అంతా మనకు ట్రేడింగ్లో వచ్చేది. సో ఇదనమాట మన ట్రేడింగ్. ఇప్పుడు ఆల్రెడీ 84కి టచ్ అయిపోయింది నాది. 85 మార్కెట్ వాల్యూ చూస్తుందా? 85 ఇక్కడ మీద కనబడుతున్నట్టుంది. 84కి 85. సో నేను ఇక్కడ ఇక క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎట్లయినా 3 కదా, తెలియక కొనేసిన. బట్ స్టిల్ ఇక చూసుకోండి నా బ్యాలెన్స్ ఏంటంటే, ముందు ఒక 500 పెట్టిన, దాన్ని బాగానే పోగొట్టిన. అంటే నేర్చుకుంటున్నా నేను. సో ఇది guys మన వీడియో. సరే, సీ యూ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీరు ట్రేడింగ్ నేర్చుకోండి, నాతో కూర్చొని నేర్చుకుంటారంటే నేర్చుకోండి. నేను నేర్పిస్తాను మీకు. అంటే నాకు తెలీదు, మీకు తెలీదు. నేను నేర్చుకుంటున్నా, మీరు నేర్చుకోండి. నాతో కూర్చొని నేర్చుకోండి. పోతే నాది పోతుంది, మీది పోతుంది. అంటే పోతాని కాదు. ఎట్లంటే ఇప్పుడు లాస్ నేను తీసుకుంటా, మీరు తీసుకుంటారు కరెక్టే. అంటే నన్ను చూసి అంటే మీరు లాస్ తీసుకోకండి. నేనెక్కడ తప్పు చేస్తున్నా ఆ తప్పుని మీరు చూసి గమనించేసి ఆ తప్పు మీరు చేయకుండా చూసుకోండి. ఓకేనా గైస్? ఏందంటే ఇప్పుడు నేను ట్రేడింగ్ నేర్చుకుంటా. నేను నేర్చుకునేది మీకు చూపిస్తా.
ఇప్పుడు నేనెక్కడైనా తప్పు చేసిందనుకోండి, ఆ తప్పుని జూసి మీరు నేర్చుకోండి. నేను జేసిన తప్పు నువ్వు అంటే నేను జేసిన తప్పు మీరు చేయకుండా ఉండనీకి మీరు ట్రై జేయండి. ఓకేనా? ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ బిగినర్ మిస్టేక్స్ ఉంటాయి, ఆ ప్రతి ఒక్కటి నేను జెప్తాను. నేను మీకు చూపిస్తా. అంటే ట్రేడింగే చేస్తాను గాదు. నేను చాలా చేద్దామనుకుంటున్నా. ట్రేడింగ్ మీదనే ఫుల్ ఆన్ ఫోకస్‌గా అంటే నాకు చాలా జేయాలనున్నాయి. ఇంకా మనకు చాలా వీడియోసొస్తాయి నాది. సో, నేను చాలా చేద్దామనుకుంటున్నా. ఇవన్నీ నేను మీకు చూపిస్తా. అంటే మనకు నార్మల్‌గా ఫిజికల్ యాక్టివిటీస్ గాని, అవి ఇవి అన్నీ గాని. సో, గైస్ ఇంతే మన వీడియోలో. ఇదంతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే చాలా లాగ్ అయిపోతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఇప్పుడు మన ట్రేడింగ్ అనేది ఇక్కడికెళ్ళి క్లోజ్ చేసేస్తా. సో, సీ యూ గైస్. ఓకేనా గైస్? సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పుడు మీకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకొంచెం ఏదో ఒకటి నేర్పడానికి చేస్తా. ఓకే. సీ యూ. చాలా లాగ్ అయిపోయింది. బాయ్.